రాజోలు టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజోలు టీడీపీ కంచుకోట అయినా కూడా జనసేనకి త్యాగం చేశామన్నారు. అధినేత ఆదేశాలతో రాజోలు సీటు జనసేనకి ఇచ్చామన్నారు. పార్టీ కోసం టీడీపీ కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేస్తున్నామని అమూల్య చెప్పారు. ప్రభుత్వం లేనప్పుడు ఉన్నప్పుడు కార్యకర్తలే కాంప్రమైజ్ అవుతున్నారన్నారు. రాజోలులో వెనకబడుతున్నామని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నట్లుగా అమూల్య కామెంట్స్ చేశారు. నాయకుల సహకారం కార్యకర్తలకి ఎంతో అవసరమని ఆమె చెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు ఎదుటే ఈ కామెంట్స్ చేశారు అమూల్య. ఈ నెల 11న రాజోలు నియోజకవర్గ టీడీపీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు గొల్లపల్లి అమూల్య. 3 రోజుల నుంచి రాజోలులో రాజకీయ వర్గాల్లో అమూల్య వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. పార్టీ కార్యకర్తలు కష్టకాలంలోనే కాదు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఎన్నో కాంప్రమైజెస్ ఉన్నప్పటికీ ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ప్రతి కార్యకర్త కూడా ఒకటే ఒక మైండ్ లో రన్ అవుతుంది. సార్ మీకు తెలుసు 2019 నుంచి 24 వరకు గడ్డకాలం గొడ్డల పార్టీ ఉన్నప్పుడు మీరెన్ని ఇబ్బందులు పడ్డారో ఇక్కడ రాజోలు నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యకర్త కూడా ఇంట్లో పడుకోలేదు సార్. ప్రతి ఒక్కరు కూడా నేను ప్రత్యక్షంగా ఆ రోజు రాజకీయాల్లో లేనప్పటికీ పరోక్షంగా నేను చూశాను. రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ప్రతి కార్యకర్త ఇంట్లో ఇబ్బందులు ఉన్నా కష్టాలున్నా భార్య ఇంట్లో ఉండమని గొడవ పెట్టినా సరే బయటకు వచ్చి పరిగెత్తి వచ్చి నిలబడి రాజోలు నియోజకవర్గం ఆనాటి ఉన్న పరిస్థితుల్లో అలయన్స్ ఫామ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఒకే ఒక్క నిమిషంలో మనకి ఇక్కడ జనసేన అనౌన్స్ అయినప్పటికీ ఒకే ఒక్కటి మాట గుర్తుపెట్టుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి మనకు ధ్యేయం. మనకు రాజోలు నియోజకవర్గంలో పంచుకోట తెలుగుదేశం, కానీ త్యాగం చేసి మనం జనసేనకి ఇచ్చాం అని ఒక నినాదంతో మన పార్టీ ఆ రోజు మన ఎమ్మెల్యే గారు దేవరప్రసాద్ గారు వచ్చిన షార్ట్ టైమ్ లో కూడా 39,000 మెజారిటీ ఇచ్చిన తర్వాత ఈ రోజు సంక్షేమం అభివృద్ధి జరుగుతుంది. కానీ ప్రతి ఒక్క కార్యకర్తలో ఎక్కడో మేము మెరుగుపడుతున్నాం అనే ఒక చిన్న బాధ. ఆ వెలితి మనం తీయాలి అంటే మీ అందరి తోడ్పాటు సహకారం ఒక్కసారి కార్యకర్తలు